ప్రపంచ దేశాల మీద భగ్గుమంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన సొంత దేశంలో మాత్రం పరిస్థితి చక్కదిద్దుకోలేకపోతున్నాడు. అవును, కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎదుర్కొంటోంది. గడువుకు ముందే 2 బిల్లులను కూడా సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోయింది. భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30కు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచ దేశాల మీద భగ్గుమంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన సొంత దేశంలో మాత్రం పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతున్నారు. అవును, కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటోంది. గడువుకు ముందే 2 బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30కు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రెపో రేట్ను మరోసారి యథాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపో రేట్ను 5.5% వద్దే కొనసాగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో 0.25% చొప్పున కీలక రేట్లుగా తగ్గించిన ఆర్బీఐ జూన్లో మాత్రం ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక ట్రంప్ తారీఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. రెపో రేట్ను మరోసారి యథాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా ఇటు రెండోసారి రెపో రేట్ను 5.5% వద్దే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో 0.25% చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్లో మాత్రం ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక ట్రంప్ తారీఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ.